ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, యవనస్తులారా, విపరీతమైనటువంటి దుష్ట కోరికలు కలిగి జీవిస్తే బ్రతుకు అర్ధాంతరంగా ముగిసిపోతుంది. దావీదు కుమారుడైనటువంటి అమ్నోను విపరీతమైన కోరికలు కలిగి ఉండడం వల్ల తన బ్రతుకును అర్ధాంతరంగా ముగించుకున్నట్లుగా మన వాక్యంలో చూస్తూ ఉన్నాం. అమ్నోను తన సహోదరుడైనటువంటి అబ్షలోము చెల్లెల మీద కోరిక కలిగి దుష్ట ఆలోచనతో తన చెల్లెలను పాడు చేయడం వలన అబ్షలోము చేతిలో అమ్నోను మధ్యలోనే సగంలోనే తన జీవితము కోల్పోయినట్లుగా మన వాక్యములో చూస్తూ ఉన్నాం. దావీదు తర్వాత ఇశ్రాయేలు దేశానికి రాజు అవ్వవలసిన వాడు, సకల సౌభాగ్యాలు అనుభవించవలసిన వాడు, రాజు తర్వాత రాజుగా ఉండవలసిన వాడు తన విపరీత కోరికల వలన, దుష్ట కోరికల వలన జీవితాన్ని అర్ధాంతరముగా ముగించుకున్నాడు.